నమస్తే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు ఉన్నారు, గాంధీ భవన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, 420 హామీలు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ తిప్పలు పడుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఏం చెప్తారు? పాపం కేటీఆర్ కనిపించేదే 420. వాళ్ళు ప్రభుత్వం పోయిందే బికాస్ దే ఆర్ 420. ఇంకా 420 నుంచి జరగలేకపోతున్నారా వాళ్ళు? పిచ్చి పిచ్చిగా వాగొద్దని నేను చెప్తున్నా. ఏంటి ఆయన మాట్లాడేది? జరిగిన అమలు చేసినట్టు కనపడటం లేదా, వినపడటం లేదా? సో ఈ విధంగా ఇట్లా మాట్లాడి ఆయన ఓన్లీ సెల్ఫ్ హామ్, ఈ సెల్ఫ్ గోల్ను కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకా ఓడిపోయినామనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. మదించిన ఏనుగు ఏ విధంగా తొక్కి నాశనం చేస్తుందో అదే విధంగా ప్రజలు వీళ్ళని తుడిచి పారేస్తారు. లోక్సభలో కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 100 రోజుల తర్వాత మేమేమంటో చూపిస్తాం, మరో ఉద్యమానికి తెరలేపుతామంటూ కవిత చెప్తా ఉన్నారు. ఎంతవరకు దీన్ని చూస్తాను? అమ్మ కవిత, నీకు నేను ఏం అడ్వైస్ ఇవ్వగలుగుతాననేది నేను ఆలోచిస్తున్నా. ఈ డైలాగులు ఇవన్నీ మానేసేయండి. కొద్ది రోజులు మనం సౌమ్యంగా కూర్చొని ఉంటే మన పైన గౌరవం ఏమైనా పెరగగలుగుతుందేమో. నాకు సంతోషమే, మాట్లాడివ్వండి. ఈ విధంగా ఎంత అన్నా చెల్లి, అక్క తమ్ముడా, ఎవరు వాళ్ళు, అన్నా చెల్లి, ఈ విధంగా ఎంత వాళ్ళు మాట్లాడితే అంత మాకు బలం పెరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ 30 రోజుల పాటు ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, మీ కాంగ్రెస్ పరిపాలన? నేను చెప్పేది కాదు, సామాన్య ప్రజలు చెప్పేది చూడండి. ఇవాళ లక్షలాది మంది ఆడపిల్లలు నిర్భయంగా బస్సులో ఉచితంగా పోయి వాళ్ళు చదువుల కోసం అందుకోగలుగుతున్నారు. అరిచేతిలో 4 డబ్బులు మిగులుతున్నాయి బస్సు ఖర్చు లేకుండా. అదేవిధంగా ఉద్యోగంకి వెళ్ళి ఆడవాళ్ళు కూడా వెళ్ళగలుగుతున్నారు. ఈ సుదీర్ఘకాలం ఆయనే ఉండాలి సీఎంగా అని చెప్పి కూడా నాకు చెప్తున్నారు. నేను కూడా బస్సులో వెళ్ళాను చూడడానికి. ఎంతో చక్కగా ప్రజలు ముందుకొచ్చి స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడగలిగి వాళ్ళ అమూల్యమైన సలహాలు మాకు కేటాయిస్తూ ఉంటే సంతోషంగానే ఉందని నేను అనుకుంటున్నాను.